టైటిల్ చూస్తే మనకు స్మాల్ గా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కెపాసిటీ డాన్స్ లో ఎంత మేనరిజం ఉందో, కిరీటి డాన్స్ లో కూడా అంత మేనరిజం ఉంది. కొరియోగ్రాఫర్ కూడా చాలా అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు. శ్రీలీల గారితో స్టెప్స్ కూడా వైరల్ సాంగ్ అయితే గనక స్క్రీన్ మీద మంచి వైరల్ గానే ఉంది. రవీంద్ర రెడ్డి డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కిరీటికి ఒక మంచి స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. డిఎస్పి మ్యూజిక్, సింధిల్ కుమార్ ఫోటోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా. మన తెలుగు మూవీస్ కి సీక్వల్ గా కన్నడ కూడా ఎంత పోటీ వస్తుందో, మన తెలుగు హీరోలకు ఫస్ట్ మూవీ అయినా సరే ఒక్కొక్క కొన్ని షేడ్స్ చూస్తుంటే కనుక హీరో రామ్ నైతే ఇమిటేట్ చేసిన బాడీ లాంగ్వేజ్ మన జూనియర్ కిరీటి హీరో నెపటిజం అయితే బాగుంది. మెసేజ్ బాగుంది, యూత్ కి ఒక మంచి సర్ప్రైజ్. కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది. వైవా హర్ష గాని, అరుపు లక్ష్మణ్ గాని, బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్, బట్ వాళ్ళ మోటివేషన్ కూడా ఈ ట్రెండ్ కి బాగా మంచి మెసేజ్ అవుతుంది. వాచ్ఫుల్ మూవీ జూనియర్. ఇప్పుడే చూసాం మై బేబీ. ఇంతకు మనం ఓ బేబీ చూసాం, బేబీ చూసాం. అవి ఎంత గర్వ చేసాయో ఇట్స్ టైం మై బేబీ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజులలో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు రావాలి భయ్య. తెలుగు ప్రేక్షకులకి అందించిన సురేష్ కొన్నిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది భయ్య. ఇట్స్ మై బేబీ. ఎందుకు చెప్తున్నా మనం ఆల్రెడీ తమిళ్లో మనము డిఎన్ఏ దాని డబ్బింగ్ ఇది మై బేబీ వెర్షన్. అథర్వ నిమిష గారు అది వేరే యాక్టింగ్ చేశారు కంటే జీవించేసారు అనేది నిజంగా చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు భయ్య. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ట్విస్టులు మీన్స్ సస్పెన్స్ గానీ, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, చాలా బీజేం కూడా చాలా చక్కగా ఉంది. ఆ ఇంటర్వెల్ బీజేం గానీ, ఆ తండ్రి పడే వేదన, తల్లి పడే ఆవేదన చాలా చక్కగా చూపించారు ఈ మూవీలో. అండ్ చిన్న పిల్లలపై కిడ్నాపింగ్ కేసులు, మహిళలపై ఇట్లా చూస్తుంటాం కదా మనం, చాలా చక్కగా అంటే కళ్ళకు నిజంగా మన అంటే ఇంటి ముందు కానీ ఇంటి పక్కన ఫ్యామిలీ కానీ జరిగిందా, వాళ్ళ అబ్బాయి తప్పిపోయాడు అంటే ఎవరో దొంగిలించారు అంటే లైక్ కిడ్నాప్ చేయడానికి చాలా చక్కగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు పోయా గూగుల్స్, ప్రతి ఒక్క సీన్ గూగుల్సే, అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు సీట్లోకి వెళ్ళి అంటే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు అంటే ఇంటర్వెల్ లో కూడా జూనియర్ సినిమా అంటే మామూలు లేదన్న. అసలు వైరల్ అయ్యారి సాంగ్ మామూలు లేదన్న. అసలు నిజంగా అసలు ఆసని చెప్పుకోవాలి. ఐటమ్ సాంగ్ అసలు చించేశాడన్న. ఆ స్టెప్పులు ఏందన్న, ఆ డాన్స్ ఏందన్న, యాక్టింగ్ ఏందన్న. అబ్బా హీరో గారు మామూలు లేరు నిజమన్న. ఎన్టీఆర్ గారు కనిపించారన్న నిజంగా ఆ స్టెప్ లో. ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అలా అనిపించారు. నెక్స్ట్ ముగ్గురు తర్వాత మళ్ళీ 4 ఆయన కిరీటి గారండి. అంత మామూలు స్టెప్పులు లేవండి అసలు. నిజంగా కిరీటి గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. డాన్స్, ఫైట్స్ నిజంగా అసలు హీరో గారికి ఒక డెబ్యూ ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు. ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ లాగా ఉందన్న. నిజంగా చెప్తున్నా హీరో గారి యాక్టివ్ కూడా సూపర్ అన్న. ఒక గాలి జనార్దన్ గారి కొడుకు, అంత పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అస్సలు లేదన్న. చాలా అంటే చాలా సూపర్ అన్న. హీరో గారు మాత్రము చాలా జెన్యున్ మనిషి అండి. డైరెక్టర్ ఫెయిల్ అంటే నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ మన తెలుగు నేటివిటీ కాదు కదండి. ఇది ఏంటంటే కన్నడ నేటివిటీ కాబట్టి ఇది ఏంటంటే డైరెక్టర్ గారు మన నేటివిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ పర్లేదు, అంత కవర్ చేశారు, బాగుంది. సినిమాటిక్ బాగుంది, మనం చూస్తే అర్థమవుతుంది అందరికి. వయ్యారి సాంగ్ మాత్రం నిజం చెప్తున్నానండి. అసలు మనం ఎట్లా అంటే ఒక ఐటమ్ సాంగ్ లో మనం రంగస్థలం ఐటమ్ సాంగ్, కొన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయండి. ఆ ఐటమ్ సాంగ్ మ్యాచ్ చేసిందండి. ఈ సాంగ్ మాత్రం మామూలు లేదండి అసలు. ఆసం తప్పకుండా చూడాలి, ఆ సాంగ్ కోసమే చూడాలి. శ్రీలీల గారి స్టెప్పులు, ఆమె అందము, ఆమె నడుము అబ్బా మామూలు చూపించలేదండి. నిజంగా కెమెరామెన్ గారికి మన సెంథిల్ గారి పనితనం మెచ్చుకోవాలండి. అసలు బొమ్మరిల్లు హాసిని గారు అంటే అసలు 16 సంవత్సరాల తర్వాత వచ్చారు మళ్ళీ. ఆ సినిమాలో ఎలా ఉన్నారు సేమ్ ఇప్పుడు అలానే అనిపిస్తారు అన్న. బొమ్మరిల్లు ఆ టైంలో ఎలా ఉన్నారు అమ్మాయి, ఇప్పటికి అలా ఉంటుందండి. అసలు మామూలు లేదండి ఆమె మెయింటెనెన్స్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 కి మ్యాక్సిమం ఒక 3-5 ఇస్తానండి.